ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్కరిళ్లల్లో కొన్ని కొన్ని చిహ్నాలు ముందరగా ఉదహరిస్తూ ఉంటాయి. ఇవి దుష్టమైనటువంటి చిహ్నం కింద మనం చూడవచ్చు. సొగం చెట్టు ఎండిపోయిందని, నిమ్మ చెట్టే కాదండి, పారిజాత పువ్వులు పూసేటువంటి చెట్లు కానీ, మందార చెట్లు కానీ, గోరింటాకు చెట్టు కానీ, పచ్చని వేప చెట్టు కానీ, ఇవి ఇంటికి దగ్గరగా ఉండి ఇంటి మన పెరట్ లోపల కానీ పెరట్ బయట భాగంలో ఉన్నా సరే వాటికి మనం నీళ్లు పోసి పెంచుతూ ఉంటాం కాబట్టి ఆ చెట్టు మీద ఎండిపోయినట్టుగా, అంటే సడన్గా ఒక పూటలోనే ఒక వైపునంతా కూడా మాడిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా, ఒకవైపున బాగుంటుంది, ఒకవైపున సగం ఖరాబ్ అయినట్టుగా, ఓ పావు భాగం కానీ అర్ధ భాగం కానీ వారు ఆ బాధను వ్యక్తం చేశారు అప్పటి నుంచి బాగుండలేదు అని. ఇవి కొంతమంది దుష్టప్రయోగం చేసినట్లయితే ఆ ఇంట్లో యజమాని మీద ద్వేష భావన కానీ, ఈర్ష్య భావన కానీ, శత్రు భావన కానీ ఉన్నట్లయితే ఆ ఇంటి లోపల యజమాని మీద ఎవరైనా దుష్ట పూజని చేసినట్లయితే వారి ఇంటి లోపల ఉండేటువంటి చెట్లు ఈ విధంగా ఎండిపోవటానికి ఒక తార్కాణం కింద శాస్త్రాల్లో మన పెద్దలు చెప్పడం జరిగింది.